తాజా వార్తలను అందిస్తున్న కడప తెలుగు న్యూస్ కు స్వాగతం. కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ కొత్త అధ్యయనం ప్రారంభమైంది. భారీ స్థాయిలో నాయకులు, కార్యకర్తల సమక్షంలో ఘనంగా నిర్వహించిన భూమి పూజ కార్యక్రమం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. కడప జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు భూపేష్ సుబ్రహ్మరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే చైతన్యారెడ్డి, మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, లింగారెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు, జిల్లా ప్రధాన నాయకులు హాజరయ్యారు. వేద మంత్రోచ్చరణలతో మధ్య పండితుల చేతుల మీదుగా పూజా కార్యక్రమం నిర్వహించగా పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కడప జిల్లాలో పార్టీ బలోపేతానికి ఇది నాంది పలుకుతుందని నేతలు తెలిపారు. వారసుడై కదిలి గడప తొలి గడపలో మెరిసి పసుపు జెండా ఎగురవేసి నమ్మకం అభివృద్ధి దారిలో నడిచి మన పిరాళ్ళ భూపేష్ రెడ్డి కదిలాడురా. తెలుగుదేశం పార్టీ తెలుగు తమ్ముళ్ళ గౌరవ్ కడప జిల్లా అధ్యక్షుడిగా భూపేష్ రెడ్డి మెరుస్తూ కదిలాడురా. ఈరోజు మా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు, యువనాయకుడు, యువగలం రథసారథి, అట్లనే మా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు ఈరోజు కడప జిల్లాలో నూతన పార్టీ కార్యాలయాన్ని భూమి పూజ ఈరోజు చేసుకోవడం జరిగింది. ఇది ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల కోరిక. ఎందుకంటే దాదాపు 82లో ఈ పార్టీ స్థాపించినప్పుడు ఇక్కడ ప్రభంజనం సృష్టించి రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ పెట్టిన 9 నెలల్లోనే ముఖ్యమంత్రి కావడం, దాంతో భాగంగా తెలుగుదేశం పార్టీ ప్రయాణం మొదలైంది. ఈరోజు కడప జిల్లాలో మనం నూతన పార్టీ కార్యాలయాన్ని దాదాపు 30 సంవత్సరాల తర్వాత ఇది ఒక చరిత్ర. నారా లోకేష్ బాబు గారి సంకల్పంతో ఆలోచన చేసి ప్రతి పార్లమెంట్లో కూడా ఒక నూతన కార్యాలయం ఉండాలని రాష్ట్ర పార్టీ కార్యవర్గంలో డిసైడ్ చేసి ప్రతి ఒక్క పార్లమెంట్లో కూడా ఈ నూతన కార్యాలయాన్ని కట్టేటట్టు అతను సంకల్పంగా పనిచేస్తూ ఉన్నారు నారా లోకేష్ బాబు గారు. దాంతో భాగంగానే ఈరోజు కడప జిల్లాలో కూడా ఈ కార్యాలయాన్ని భూమి పూజ చేసుకోవడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరూ 7 నియోజకవర్గాల నుంచి వచ్చిన కార్యకర్తలు, నాయకులు, ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేసినందుకు వారందరికీ నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఖచ్చితంగా ఈ కార్యక్రమం రానున్న 6 మంత్స్ లోపల పూర్తి చేసుకొని మళ్ళా మనందరం ఈ కార్యాలయాన్ని ప్రారంభోత్సవంలో అందరం కలుసుకుంటాము. ఒకటే ఒక విషయం ఏంటంటే, కార్యకర్తలకు బలంగా అండదండగా ఉండాలంటే జిల్లాలో ఒక కార్యాలయం ఉండాలా. జిల్లా పార్టీ ప్రెసిడెంట్ ఇక్కడ కూర్చొని ఏదైనా సమస్యలు ఉంటే 7 నియోజకవర్గాల్లో డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్తో ఏదన్నా సమస్యలు ఉన్నా కూడా, లేదన్నా ఎస్పీ కార్యాలయం కానీ, కలెక్టర్ కానీ, లేకపోతే మిగతా హెడ్ ఆఫీసులు ఉంటాయి కాబట్టి కడప వాళ్ళన్ని కార్యాలయాలలో కూడా నేను కూడా బాధ్యత తీసుకొని ప్రతి కార్యాలయానికి తిరుగుతూ కార్యకర్తల సంక్షేమం, కార్యకర్తల అభివృద్ధి కోసం పనిచేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఖచ్చితంగా ఇది అందరికీ ఒక శుభ పరిణామం. కార్యాలయం రావడం అనేది అందరికీ
కార్యక్రమం కాబట్టి అందరు ఈ కార్యక్రమం వచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరిని నేను కోరుకునేది మీరందరూ ఇక్కడికి వచ్చి ఖచ్చితంగా జిల్లాకు వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఆఫీస్ దగ్గరికి వచ్చి కూర్చొని ఏదైనా సమస్యలు కానీ లేదా పార్టీ బలోపేతానికి మీ సలహాలు సూచనలు ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. కడప జిల్లా తెలుగుదేశం పార్టీలో చాలా రోజులుగా ఎదురు చూస్తున్న ముఖ్యమైన ఘట్టం, ఒక పార్టీకి సంబంధించి జిల్లా పార్టీ ఆఫీసు ఇంతవరకు ఇప్పుడు కూడా అక్కడక్కడ అద్దె బిల్డింగుల్లో ఇవ్వడం జరిగింది. ఈసారి పార్టీ బలోపేతానికి ఏ విధంగా అయితే పార్టీని ముందంజలో జనాలు పెట్టారో వాళ్ళ ఆశలుగా ఈసారి తెలుగుదేశం పార్టీ కడప జిల్లాలో ఒక ప్రపంచం సృష్టించింది. దాన్ని గుర్తించిన అధినాయకులు ఖచ్చితంగా పార్టీ ఆఫీస్ ఇంతకుముందు ఆగిపోయిన ఏదైతే స్థలం ఉన్నిందో అదే స్థలం మళ్ళీ కేటాయించి ఆ దాంట్లో ఈరోజు కరెక్ట్గా 10:26 మంచి ముహూర్తం చూసి మొదలుపెట్టడం జరిగింది. తొందరలో ఒక ఫుల్ ఫ్లెజ్డ్ పార్టీ డిస్ట్రిక్ట్ పార్టీ ఆఫీస్ తెలుగుదేశం పార్టీ ఇక్కడ రాబోతాం. ఈ కార్యకర్తలందరికీ ఒక మంచి ధైర్యం, ఎప్పుడు ఏ సమస్య వచ్చినా టకానిడికి వచ్చి మనం రిపోర్ట్ చేసుకోవడానికి ఇక్కడ ఆఫీస్ ఉంటుంది. ఏదైనా అవసరం వచ్చినా మాట్లాడడానికి కానీ జిల్లా వాళ్ళందరూ కూర్చొని మాట్లాడడానికైనా కానీ ఒక ఇంతవరకు ఎన్నేళ్ల నుంచి పార్టీ ఉన్నా మీరు లేరు అని అనిపించుకోకుండా ఖచ్చితంగా తెలుగుదేశం కడప జిల్లాలో ఈసారి 100% సీట్లు ఉద్దేశం టార్గెట్తో చేయాలనే ఉద్దేశంగా పార్టీ పనిచేస్తుంది. కాబట్టి దానికి అనుగుణంగా పార్టీ ఆఫీస్ చేయడం అవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా పార్టీ ఆఫీసులు వస్తాయి. ప్రతి జిల్లాలో కూడా అన్నీ ఒకటే డిజైన్లో ఉంటాయి. ఇప్పుడు ఎక్కడైతే ల్యాండ్ క్లియరెన్స్ ఉందో అక్కడంతా మొదలు పెట్టడం జరిగింది. ఈరోజు 6 చోట్ల మొదలు పెడతా ఉన్నారు. 6 చోట్ల కూడా పూర్తిగా 3 to 6 months లోపల ఇది పూర్తి కావడం కూడా జరుగుతుంది. మళ్ళీ 6 నెలల లోపల దీనికి మంచి ముహూర్తం చూసేసి ఆ రోజు ఇక్కడ చేరడం కూడా జరుగుతుంది. కాబట్టి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు జాతీయ అధ్యక్షులు అలాగే జాతీయ జనరల్ సెక్రటరీ నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో మా జిల్లా నాయకుడు భూపేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం జరగడం చాలా సంతోషం. తెలుగుదేశం పార్టీ ఎన్ని కుతంత్రాలు అవతలోడు పనినా కూడా ఎప్పటికప్పుడు పుంజుకుంటూనే ఉంటుంది. కొన్ని సంవత్సరాల కింద మనం తగ్గిపోయినప్పటికీ దాంట్లో నుంచి బయటపడి ఇక్కడి నుంచి అన్నీ మంచి రోజులే అన్నట్లుగా ఈరోజు మనం ఈ పార్టీ ఆఫీస్ని ఇంకా జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఎదురు ఉండదన్నట్లుగా తయారు చేయాలని చెప్పేసి మా నాయకుని ఆధ్వర్యంలో మేము కూడా జిల్లా వాళ్ళం అందరం కూడా బలంగా పనిచేస్తాం. ఆయన వచ్చిన నెల రోజుల లోపలే పార్టీ ఆఫీస్ మొదలు పెట్టడం కూడా మా నాయకునికి ఒక మంచి శుభపరిణామం అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఆయనతో పాటు తోడుగా ఉండి జిల్లా పార్టీ యొక్క ఫలమే మా ధ్యేయంగా పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం. జై తెలుగుదేశం, జై హింద్.